మునుగోడు మండలం కలవకుంట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక భాగంగా కలవకుంట గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రస్తుతం వామపక్షాలు నిలబెట్టినటువంటి సర్పంచ్ గారు సింగప్పంగా లక్ష్మమ్మ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని ఒకసారి వాళ్ళ గ్రామ పరిపాలన ఏ విధంగా ఉంది ఒకసారి మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. మీరు సిపిఎం నుంచి అభ్యర్థిగా గెలిచారు. గెలిచాం సార్. మన ఎమ్మెల్యే గారు మీకు ఎప్పుడైనా కలిశారా మేడం? మీరు మొన్న వచ్చారు కదా సార్. కలిసినప్పుడు మరి మీరు సిపిఎం నుంచి గెలిచారు కాబట్టి ఏ విధంగా ఫండ్స్ తీసుకొచ్చి ఏ విధంగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారు? ఇప్పుడు రోడ్లు వేస్తామని అడిగినామా సార్ని, అది అభివృద్ధిలోకి వచ్చింది అన్నారు. వేపిస్తామన్నారు. ఇక మాట్లాడారు వాళ్ళు ఉప సర్పంచ్ గారు గట్టి వాళ్ళందరూ ఇక మాట్లాడింది సార్. మాట్లాడి ఒక అర్ధగంట సేపు మాట్లాడి వెళ్ళిపోయింది సార్. ఇక చేస్తామన్నారు ఆ అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు అక్కడ కలవట దగ్గర మట్టి ఎత్తుతున్నారు అందరూ కూడా. అది ప్రజాసొమ్ము కదా, దాన్ని మీరు ఏ విధంగా అరికట్టగలుగుతారు? దాన్ని మీ దగ్గర పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? మీ జీపీలో కానీ మీ దగ్గర కానీ? మాకు తీసుకోలేదు సార్. మాకు తెలియకుండా వాళ్ళు అక్కడికి చేసారు ఆ పనులు. మేము మాట్లాడగలుగుతాం సార్. మా అభివృద్ధి గ్రామ ప్రజల వాళ్ళందరూ కూడగొట్టుకొని మాట్లాడగలుగుతారు, ఆపుకుంటాం. ఇంకా మేడం, మీ వెల్మకన్నే గ్రామం ఎక్కువ కూడా బోర్లు అవుపించట్లేవు, డ్రై ఏరియాగా ఉన్నది. దానికి సంబంధించి రైతులకు ఎలాంటి సజెషన్ చేస్తున్నారు? ఎలాంటి పంటలు పండిస్తారు ఇక్కడ మీరు? వరి చేను, పత్తి. ఇక అంటే ఇక మన వర్షాలకు పత్తి వస్తుందిగా. ఇక బోర్లు అంటే వరి, వీలుబడ్డోళ్ళు మన కూరగాయలు పెట్టుకుంటాం సార్. ఇక అంతవరకే. అంతేగా. ఏఈఓ గారు ఉన్నారా మనకు? జీపీలో ఏఈఓ గారు ఉన్నారు. ఎలాంటి సజెషన్ చేస్తారా? ఏమన్నా మీటింగ్లు పెట్టి చెప్తూ ఉంటారా రైతులకు ఏ విధంగా పంటలు పండించాలి, ఏ విధంగా చేయాలని చెప్తూ ఉంటారు ఎప్పుడన్నా? చెప్తుర్రు కదా సార్, చెప్తున్నారు. పండియాలి, మంచిగా పంట పండిస్తే మనకు మంచిగా ఉంటుందని చెప్తున్నారు కదా సార్. మేడం, త్రాగునీటి గురించి ఇంకేమన్నా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకంటే ఇదంతా కూడా డ్రై ఏరియాగా ఉన్నది. వాటర్ అందుతుందా ప్రజలందరికీ కూడా? త్రాగునీరు కానీ అందుతుంది సార్. మన ఇప్పుడు మన తాగే నీళ్ళు ఆడ డ్యామేజ్ అయితే కూడా వేపిస్తున్నాం. మన వర్కర్లతోటి మన చేత కాకుండా మన పెద్ద డ్యామేజ్ పోయినా కానీ మన పుకిలింగులు పెట్టి తీసి దాన్ని వతికించి అందిస్తున్నాం సార్. సరే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.